పరిషత్ ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనుకుంటున్నా? ఒకవేళ ప్రభుత్వం నిజాన్ని కోట్లాడి కేంద్రాన్ని ఒప్పించే ఆ ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే మళ్ళీ సర్పంచ్ ఎన్నికల్లాగానే పాత పద్ధతిలో రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా? రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అవును. ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టదు? బీసీ డిసిషన్ ప్రైవేట్ బిల్లు పెట్టాలి కదా. అవును. ఇప్పుడు ప్రధానమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్య నాయకులు, సీఎంల దగ్గర నుంచి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి మంత్రులు చాలామంది రాష్ట్ర ప్రయోజనాల కోసము, లేకుంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వనరుల కోసమో లేకపోతే పథకాల కోసమో సహాయం చేయమని అడుగుతున్నారు. కానీ బీసీ సంబంధించిన అంశం ఒక్కరోజైనా మాట్లాడారా ప్రైమ్ మినిస్టర్తో? అసలు అఖిల పక్షాన్ని తీసుకెళ్లారా? ఇప్పుడు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఓకే అన్నది, బీజేపీ ఓకే అన్నది, మిగతా పార్టీలు అన్నీ కూడా ఓకే అన్నాయి. బయట సమాజంలో కూడా అన్ని రాజకీయ పక్షాలు, అన్ని వర్గాలు, సిపిఐ ఓకే అంది, అన్ని వర్గాలు కూడా ఓకే అన్నారు. అన్న తర్వాత మీరు అఖిలపక్షం మీటింగ్ ఎందుకు పెట్టలేకపోయారు? తమిళనాడులో జయలలిత గారు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చుంది కదా, మీరు ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళలేకపోయారు? ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ కోరితే ఇస్తాడు కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వము అఖిలపక్షం వస్తుంది, మీ అపాయింట్మెంట్ కావాలంటే ప్రైమ్ మినిస్టర్ ఇవ్వకుండా ఉన్నారు కదా. కానీ ఈ బీసీల రిజర్వేషన్ల అంశము పైన మేము అడిగితే అపాయింట్మెంట్ అడిగితే మాత్రం ఇటు అపాయింట్మెంట్ మాత్రం ఇవ్వట్లేదు, అందుకనే మేము అఖిలపక్షాన్ని తీసుకెళ్ళలేకపోతున్నామని అది డిక్లేర్ చేయమనండి. ఇప్పుడు పార్లమెంట్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ పార్లమెంట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రిక్వెస్ట్ పెట్టమని అఖిలపక్షంతో వస్తున్నామని, అఖిలపక్షాలను కలుపుకొని మేము బీసీ రిజర్వేషన్ దీని చట్టరీత్యా హక్కులు కల్పించడం కోసం, శాశ్వతమైన హక్కులు కల్పించడం కోసం వస్తున్నాము, మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి, మీరు అడగమనండి అఫీషియల్గా, అది పేపర్లో ప్రకటించమనండి. అఫీషియల్గా లెటర్ రాసి పేపర్లో ప్రకటిస్తే నిజంగానే మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే తప్పు వాళ్ళదే అవుతుంది కదా. ఓకే, అది వేరే చర్చ అయితే డెఫినెట్గా తప్పు వాళ్ళదే. ఇప్పుడు మేము అఖిలపక్షంతో వస్తాము, ఒక చట్టబద్ధమైన హక్కు కోసము మాకున్న పర్సంటేజ్ మేము ఆల్రెడీ 42% ఇస్తామని చెప్పాము, దాని ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేసాము, అన్ని రాజకీయ పక్షాలు దానికి మద్దతు ప్రకటించాయి, మేము దాన్ని మీ దగ్గరకు తీసుకొస్తున్నాము, పార్లమెంట్లో పెట్టడం కోసం తీసుకొస్తున్నాము, మీరు ఒక అవకాశం ఏంటి కలుస్తాము, మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము బాధలు అని అడిగితే ఇవ్వరా? మీరు సిన్సియర్గా అడిగితే ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు ఇన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చిన మోడీ గారు ఎందుకు ఇవ్వరు? సరే ఇవ్వలేదే అనుకుందాము, ఇప్పుడు అడగమనండి. ఇప్పుడు బీసీ ఉద్యమకారులు అందరికీ ముందుకు వచ్చి అడుగుతున్నారు కదా, అఖిలపక్షాన్ని పెట్టమంటున్నారు కదా. సో అఖిలపక్షాన్ని పిలిస్తే ఇక్కడ స్టేట్లో ఏ రాజకీయ పార్టీ కాదు తెలిసిపోతుంది, మనకి ఎవరి లైన్ ఏందో తెలిసిపోద్ది కదా. ఇప్పుడు రాజకీయ పార్టీ బీజేపీ ఇక్కడ మీకు మద్దతు ప్రకటించింది, ఇస్తామన్నారు, మేము 100% 42%కి మేము ఓకే అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓకే అంది, సిపిఐ ఓకే అంది, సిపిఎం ఓకే అంది, ఇంకేం కావాలి మీకు? సో అందరినీ కూర్చోబెట్టేసి మనం వెళ్దాం, ఈ రాజ్యాంగ హక్కు కోసం కొట్లాడదాం, పోరాటం చేద్దాం అంటే రారా వీళ్ళు? రాకపోతే ప్రజలు తెలుసుకుంటారు కదా. ఎస్, కాంగ్రెస్ నిజంగా చిత్తశుద్ధి ఉంది, బీఆర్ఎస్ పార్టీ సహకరించట్లేదు, బీజేపీ సహకరించట్లేదు, ఇంకా సహకరించిన వాళ్ళ పేర్లు చెప్పుకొని కరెక్ట్ వీళ్ళు కదా మాకు అడ్డం పడుతున్నారు అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు వాళ్ళని ఏం చేయాలో. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నది బలం ఉందా? ఏమంటుందంటే ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ పూర్తి స్థాయిలో మాకు మద్దతు ఇవ్వట్లేదు, అందుకోసం మా ప్రయత్నంగా మేము ఎంత చేసినప్పుడు కూడా రాజకీయ పార్టీలుగా వాటి పాత్ర పోషించట్లేదు అని చెప్తుంది. వాటికి బలం ఉంది. ఎవరు చెప్పారు ఈ మాట? ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేనమాట ఎవరు చెప్పారు? కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదే కాంగ్రెస్ పార్టీలు ఎవరు చెప్పారు వాళ్ళని మాట్లాడమనండి. మీరు ప్రత్యక్షంగా అందరం చూసాం కదా, అసెంబ్లీలో తీర్మానంలో అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడం చూసాం కదా, ఇంకేం మద్దతు ఇవ్వాలి నీకు? ఇప్పుడు ఏదో అంటే పాత సామెత ఉంటుంది, బాగా కాబట్టి చెప్పట్లేదు నేను. అసలు మద్దతు అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత అన్ని పార్టీలు దాన్ని కట్టుబడి ఉంటాయి కదా. పోనీ మీరు అఖిలపక్షాన్ని పిలిస్తే మేము రామన్నారు ఎవరన్నా? చెప్పండి, మేము పలానా పార్టీని అఖిలపక్షానికి రమ్మని చెప్పాము, వాళ్ళు రానంటున్నారు అని చెప్పండి. బీసీలు నిర్ణయించుకుంటారు ఎవరు తప్పు. నిజంగానే మీరు సిన్సియర్ ప్రయత్నం చేస్తున్నారు, ఆ రోజు మీరు నిజంగా అఖిలపక్షం ఏర్పాటు చేసి తీసుకెళ్లితే అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా, అఖిలపక్షానికి ఏ పార్టీ సహకరించకపోయినా ప్రజలు నిజంగా కూడా మీరు చిత్తశుద్ధ ప్రయత్నం చేస్తున్నారని మాత్రం నమ్ముతారు. ఈ అంశాన్ని మీరు ఏకీభవిస్తారా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో మాత్రం అడ్డుపడుతుంది. ప్రధానంగా ఏదైతే కులగణన చేశారో కులగణనలో బీసీ ముస్లింలు అనే అంశాన్ని మేము వ్యతిరేకిస్తున్నామంటూ ఇటు బీజేపీ అనడం, దాని తర్వాత ఇటు రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర కూడా పెండింగ్లో ఉన్నాయి బిల్లులు, ఆర్డినెన్స్లు. కేంద్ర ప్రభుత్వము తలుచుకుంటూ అవుతుంది కానీ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కూడా కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు ముస్లింలు అనేది సాకండి. గుజరాత్లో ముస్లింలు ఉన్నారు కదా, బీహార్లో ఉన్నారు కదా, బీసీల్లోనే ముస్లింల్లో పేదవాళ్ళు ఉన్నారు కదా, బీసీల్లో వెనక తోయబడ్డ వాళ్ళు ఉన్నారు కదా.
సో వాళ్ళకి హక్కు కల్పించడంలో తప్పేంటంటాను. ఉమ్, ఇంకోటి ఏంటంటే మీ గుజరాత్లో ఏం జరుగుతుంది, బీజేపీ ఉన్నది, ఉమ్, ఈ బీహార్లో ఎలా ఉన్నది, యూపీలో ఎట్లా ఉంది, ఉమ్, ఆ మోడల్ తెలుసు కదా మీకు. ఓకే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అనేది పక్కన పెడదాం, నువ్వేమంటున్నావో చెప్పు. ఉమ్, అసలు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా చెప్పు. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ నామినేటెడ్ పోస్టులో ఎంతమంది బీసీలు ఉన్నారో చెప్పు. ఓకే. ఒకే కులానికి ఒకే సామాజిక వర్గానికి ఎన్ని పోస్టులు ఇచ్చామో చెప్పు, డిక్లేర్ చేయి. మాకు ఇప్పుడు తెలుసు ఎవరెవరు కార్పొరేషన్ చైర్మన్లో తెలుసు. ఉమ్, మీకు ఆర్టీఏలో ఒక బీసీ లేడు. మీరు ఇప్పుడు వేసిన రైట్ ఫర్ చట్టానికి ఒక్క బీసీ ఎందుకు వేయలేకపోయావు నువ్వు? ఒక్క బీసీ అని ఉన్నాడా? అన్ని రంగాల్లో సినిమా రంగానికి వచ్చిన అదే పరిస్థితి, రాజకీయ రంగానికి వచ్చిన అదే పరిస్థితి, మీ కార్పొరేషన్ చైర్మన్ల పరిస్థితి అదే. మీరు ఎక్కడ నామినేట్ చేసినా మీకు మీ రాజ్యాన్ని కాపాడటం కోసమో మీ రాజ్యానికి అనుకూలంగా ఉండే వాళ్ళ కోసం తప్ప సామాజిక కోణం ఉంటుందా దాంట్లో? తప్పకుండా ఉంటుంది. 100% ఉంది కదా. మీరు కార్పొరేషన్ చైర్మన్ నామినేటెడ్ పోస్టులలో మీరు ఎంతమంది ఒకే సమాజ వర్గానికి ఎట్లా ఇస్తారు మీరు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42% ఇవ్వాలనుకుంటే 42% మీ బీసీలకు ఇచ్చుంటే పోయేది కదా. జనాభా ప్రాతిపదికన 90% ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు. 90% ఇచ్చుంటే నామినేటెడ్ పోస్టులలో డెఫినెట్గా మీకు చాలా గౌరవం పెరిగేది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం నడిపించే వాళ్ళకి కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇది ఒక రోల్ మోడల్గా తయారయ్యేది. డెఫినెట్గా మేము చట్ట ప్రకారం ప్రయత్నం చేస్తున్నాము. బీజేపీ అడ్డం పడతా ఉంది, కావాలని తాచారం చేస్తుంది, కావాలని ఈ బీసీల హక్కుల కోసం కాలరాయటం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇదిగో చూడండి, మేము మా చేతిలో నామినేటెడ్ పోస్టులలో 90% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చాము, 10% మాత్రమే అగ్రకులాలకు ఇచ్చాము అని మీరు చెప్పుంటే డెఫినెట్గా మీ వెనకాల జనం ఉండేవాళ్ళు, మిమ్మల్ని అభినందించేవాళ్ళు, డెఫినెట్గా మీకు అప్రిషియేషన్, మీ చిత్తశుద్ధి కళ్ళకు కట్టినట్టు కనబడేది. సార్, ఇక ఉద్యమం అనే అంశం ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఇటు మేధావుల్లో బీసీ సంఘాల్లో చాలా మందిలో కూడా కనిపిస్తుంది. తెలంగాణ తరహా ఉద్యమం కూడా, బీసీ ఉద్యమం కూడా భవిష్యత్తులో రాబోతుంది. ఉద్యమాలన్నీ కూడా అయిపోయినాయి, ఇంకా ఒక్కటే ఉద్యమం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా తెలంగాణ తరహాలోనే బీసీ ఉద్యమానికి అంత ప్రాధాన్యత ఉందా? ఆ స్థాయిలో జరిగే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంటుంది. ఎప్పుడైతే అణిచివేత అంటే అణిచివేతకు బలవుతుంటారో గురవుతుంటారో ఆ సమాజం ఎప్పుడు మెలుకొని ఉంటుంది. ఆ సమాజంలో ఆర్తి కానీ ఆవేదన కానీ ఎప్పటికప్పుడు అది ఆ పోరాటం వైపు నడిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీకు తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు ఫ్యూడల్ కల్చర్, దొరలు భూస్వాములు ఆ రోజు సామాన్య ప్రజల్ని హింస, అనాగరిక ప్రవర్తన ఇవన్నీ తట్టుకోలేక తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజ్యహింసకు వ్యతిరేకంగా పీపుల్స్ వార్ పార్టీ ఫామ్ అయింది. ఆ తర్వాత డెమోక్రటిక్గా తెలంగాణ తెచ్చుకోవాలి, రాజ్యాంగబద్ధంగా తెచ్చుకోవాలని కేసీఆర్ గారి పోరాటం స్టార్ట్ అయింది. సో ఈరోజు కూడా డెఫినెట్గా బీసీల హక్కుల కాపాడుకోవడం కోసం ఐక్యంగా ఈరోజు బీసీలు పోరాడే అవకాశం ఉంది, అవకాశం వస్తుంది. డెఫినెట్గా బీసీలందరికీ ఓ చైతన్యం అయితే రగులుతూ ఉంది. ఇంతకాలం దశాబ్దాలుగా మేము నెట్టివేయబడ్డాము, రాజ్యంలో మా భాగస్వామ్యం లేకుండా పోయింది, మా వాటా మాకు కావాలని అడిగే ఒక పరిస్థితి బీసీలోకి వచ్చింది. కాబట్టి డెఫినెట్గా ఈ ఉద్యమం మొదటి దశలో ఉంది. ఖచ్చితంగా ఇది పురుడు పోసుకునే దశలో ఉంది. కాబట్టి అందరికీ అనుమానాలు ఉంటాయి.